2019 నుంచి 24 వరకు ఎన్నో మాటలు జరిగి ఎవరు భూమి మీద పరిగెత్తే వాళ్ళు కాదు. అలాంటి చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించాడు. ఏది చేయట్లేదు. సరేనా అంటారు, కోపం మీద అంటున్నారు తప్ప ఎవరు జగన్మోహన్ రెడ్డి అయితే తీసుకురాడు అలాంటివి. సరేనా ఎవరు సైలెంట్ గా ఎందుకుంటాం? చేతులు కట్టుకొని చేతులు గాజులు వేసుకొని దొరుకుకోలే కదా, చూపిస్తాం అంతే. అధికారం ఎలా చెప్తామండి? ఓకేనా 100% వస్తుంది. ఇప్పుడే ఈవీఎం స్కామ్లు అని చెప్తున్నా కదండి, నైట్ ఓట్లు పెరిగాయని. వైనాట్ ఈవీఎంలతో గెలవలేదు, చూపించమనండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈవీఎంలతోనే గెలిచారు, కానీ ఓట్లు ఇంత శాతం పెరగలేదు. ఒక అనామకుడు వచ్చి నెల రోజులు ప్రచారం చేసి ప్రజల్లోకి వచ్చి వేల కొద్ది మెజార్టీతో గెలిచారు. ఎవరు గెలవరు తెలుసా? ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే ఉన్నాడు, ఆదోని ఒక అతను ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు నెల 2 నెలల ముందు ఎలక్షన్స్ ముందు వచ్చారు. వాళ్ళు వచ్చి వేల కొద్ది మెజార్టీతో ఎలా గెలుస్తారు? ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు తెనాలి, అతని పేరేది. అరాచకాలు ఏం చేస్తున్నారు? వీళ్ళు చేస్తున్నారా? వీళ్ళు టీడీపీ చేస్తున్నా, వైసీపీ చేస్తున్నా? ఎక్కడ చూసినా మర్డర్లు, మానభంగాలు చేస్తున్నారు. నిన్న 7 సంవత్సరాల పాపని కుక్కి డ్రమ్ములో పెట్టారు. ఆ కేసు ఏమన్నా అవుతుందని చెప్పేసి వాడు సూసైడ్ చేసుకున్నాడు అంతే. వీళ్ళే చంపి సూసైడ్, అతన్ని సూసైడ్ గా క్రియేట్ చేస్తున్నారు. లాస్ట్ టైం వీళ్ళ పరిపాలన కాదు, ఎందుకంటే వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి చేస్తున్నట్లే. లాస్ట్ టైం కూడా అది మామిడి తోటలో జరిగింది ఇష్యూ, అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే కేసు తప్పుదావ పడుతుందని చెప్పేసి ఇలా చేస్తున్నారేమో. ఇన్స్టాంట్ గా శిక్ష పడాలంటే ప్రజల ముందు చేస్తే ఇంకా ప్రజలకు నమ్మకం వస్తుందిగా. ఊరినే సూసైడ్ చేసుకున్నాడని అరాచకం అంటే ఇప్పుడు మర్డర్లు చేస్తున్నది అరాచకం కాదు, ఒకరిని కొట్టడం అరాచకం కాదు, పెట్రోల్ బాంబులు వేస్తున్నది అరాచకం కాదు, రోడ్ల మీద తిరగని అరాచకం కాదు. అది అరాచకం కాదా? టీడీపీ ఈవీఎం ప్రజల మద్దతు ఉంది, వీళ్ళకి 60% ఎందుకు వచ్చిందంటే అదే మరి చెప్తున్నా కదా, అందరికి ఒకటే పెట్టారు. చెప్తున్నా ప్రజల ఓట్లన్నీ వైసీపీకే పడ్డాయి, కానీ వీళ్ళ స్కామ్ చేసేసి దాన్ని చేసేసారు అంతే. 40% ప్రజలు ఉన్నారు, మిగతా వీళ్ళు రిగ్గింగ్ చేశారు చెప్తున్నా కదా. రిగ్గింగ్ చేస్తే ప్రతి నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు కనీసం నియోజకవర్గంలో పోలింగ్ బూతులు ఒక్కలైనా ఉంటారు కదా, ఒక్కరైనా చూసే చెప్తున్నా కదా. సాయంత్రం 6 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 2 గంటల వరకు. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? బ్యాలెట్ బాక్స్ ఎక్కడికి వెళ్తాయి? పోలింగ్ ఆఫీస్కి వెళ్తాయి, పోలింగ్ కౌంటింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతాయి అవన్నీ.